శ్రేష్ఠ నామములో మహాగణుడు మహాదేవునికి స్తోత్రాలు చెల్లించుకుని మీ అందరూ వందాలండి. ఇవాళ మనం ధ్యానించే వాక్యం 3 వారాలు ధ్యానిస్తున్నామండి. 2 వారాలు ధ్యానించి 3వ వారము జీవాత్మైన ఆజ్ఞ. ప్రభు యొక్క ఆజ్ఞ జీవాత్మైనది. జీవాత్మైన ఆజ్ఞ అతిక్రమం మరణాత్మగా అవుతుంది. 2 విషయాలండి. దేవుడు ఉన్నాడు అని నమ్మి ఒక్కడే నమ్మి ఆయన లోకరక్షకుడు యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి సహోదరులు దేవుని పిల్లలు ఆయన ఆజ్ఞ పాటించాలి. ఆ ఆజ్ఞ ఎందుకు ఇచ్చారంటే జీవాత్మై, శారీరకంగా దీర్ఘాయుష్షు పొందాలి, ఆత్మీయంగా యుగయుగాలు దేవుడితో పరలోకంలో ఉండాలి. ఇదే ఆజ్ఞ. జీవాత్మైన ఆజ్ఞ అతిక్రమం మరణార్థమవుతుంది అనే విషయాలు మనం ధ్యానిస్తున్న 3వ వాక్యముగా 3వ వాక్య భాగంగా 2 వారాలు అదే వాక్యం ధ్యానించామండి. కనుక ఇప్పుడు మనము ఆ విషయాలు ధ్యానిద్దాం. మొట్టమొదటిగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆజ్ఞ చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. దేవుడి ఆజ్ఞ చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి మీద నేల అందే గాని దేని రూపములో విగ్రహములో నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుని మీద రప్పించు. నన్ను ప్రేమించిన వారి నన్ను ప్రేమించి నా ఆజ్ఞ గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాను. అమ్మ, దేవుని దీవెన కరుణ ఎందులో ఉందండి? దేవుని ఆజ్ఞలో. నా ఆజ్ఞ పాటించిన వారికి 1000 తరముల దీవెన. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించే వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసుడైనను నీ పశువులైనను నీ ఇంటిలోనున్న పరదేశులైనను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించెను, పరిశుద్ధపరచెను. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్షు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ
దాసినైనను అతని ఎద్దులైనను అతని గాడిదైనను నీ పొరుగు వారిలకు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పారు. ఇవన్నీ ఆజ్ఞలండి. ఇవన్నీ ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలండి. మరి దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఆజ్ఞలు పాటించలేదండి. ఆజ్ఞలు పాటించలేదు కనుక దేవార్థమైన ఆజ్ఞ వారికి ఏమైందంటే మరణార్థమైంది అని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తారండి. రోమిలకు రాసిన పత్రిక 7:10 అందరూ చెప్పండి. జీవార్థమైన ఆజ్ఞ, అందరూ చెప్పండి. జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను అంటాడండి పౌలు. జీవార్థమైన ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం చదివిన 10 ఆజ్ఞలు మొట్టమొదటి దేవుని ప్రజలకు జీవార్థమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు ఏమున్నాయంటే 1000 తరముల ఆశీర్వాదము. ఎన్ని తరాలంటే 1000 తరములు ఆశీర్వాదము. ఆజ్ఞలు అనేటువంటి ఆశీర్వాదము. అందుకే ఆజ్ఞలు ఏమన్నాడు దేవుడు? జీవార్థమైనది. అంటే ఆజ్ఞ జీవార్థమైనది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ పౌలు గారు అన్నారు, మరి ఇశ్రాయేలు ప్రజలు ఒక ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి విశ్వాసం ఎంత మరి భక్తిహీనమైపోయిందో వారు గమనించి ఆయన యొక్క మాట చెప్తారు ఏంటంటే జీవార్థమైన ఆజ్ఞ మరణార్థమైపోయింది అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒక తెగ, ఇశ్రాయేలు ప్రజల్లో ఒక తెగ యూదుడు అంటాడు ఆయన. కనుక యూదులు మొట్టమొదటి దేవుని ఆజ్ఞ ధర్మశాస్త్రం పొందిన వారి విశ్వాసం ఎలా ఉందో ఆయన చూసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే జీవార్థమైన ఆజ్ఞ మరణార్థమైపోయింది అంటాడు. ఇప్పుడు మనకి కూడా జీవార్థమైన ఆజ్ఞ ఉందండి. తర్వాత ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-15 వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దేవుడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవలెను. కానీ ఎవరిని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆశీర్వాదం ఏమన్నాయండి? అందరికంటే గొప్ప దీవులు ఉందంటండి ఆజ్ఞలో. తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. దేవుడు మా దేవుని ఆజ్ఞ పాటిస్తే ఉందండి దీవెన. ఏముందండి? దీవెన. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పాడు శత్రువులైనను యెహోవా నీ ఎదుట హతము అగునట్లు నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట నీ ఎదుట హతము అగునట్లు చేయును. వాడకు త్రావను నీ మీద బయలుదేరి వచ్చి 7 త్రావలను నీ ఎదుట నుండి పారిపోవును. నీ కొట్టలను నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గములలో
తనకు ప్రతిష్ట జనముగా నేను స్థాపించును. భూమండలంలో యెహోవా నామమున నీవు పిలువబడుట చూసి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయములను నీ పశు వస్తువులను నీ నేల పంట విషయములను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఆజ్ఞ ఏముందండి? దేవుని ఆజ్ఞ ఏముందండి? మేలు ఏముందండి? మేలా? యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును. దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఏమండి వర్షము దాని కాలంలోనే కురుస్తుందండి. పంట నిండా ఉన్నప్పుడు పండినప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు పంట నాశనం చేయదండి. పంట నాశనం అవుతుంది. దేవుని ఆజ్ఞ పాటిస్తే నీవు చేయు కార్యములో అందరినీ ఆశీర్వదించును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకులకు అప్పించదు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపగయు వాటిని పూజింపగయు నీవు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉండవు గాని క్రిందవాడుగా ఉండవు. దేవుని ఆజ్ఞ పాటిస్తే లాభమా నష్టమా? కిందవాడు ఉండాలా? పైవాడు ఉండాలా? తలగా ఉండాలా? తలగా ఉండాలా? తలగా ఉండాలని దేవుని ఆజ్ఞ పాటించాలి. ఇక్కడ వరకు దీవెనండి. ఆజ్ఞ పాటించకపోతే ఏంటి? 15 వచనం. నేను నీకు ఆజ్ఞాపించు. అందరూ చెప్పండి అమ్మాయి మాట. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును. రెండు విషయాలు పట్టుబడి చేసిన దేవుడు రాయలేదండి. ఆజ్ఞ పాటిస్తే ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో ఆజ్ఞ పాటించకపోతే శపించబడతారని చెప్పారండి. ఏం పడతారండి? శాపం కావాలా? దీవులు కావాలా? అనే విషయాలు మనం చూస్తున్నాం. ఏమండి మరి ఇప్పుడు శాపము దీవులు అనే మాటకి ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఏమిచ్చాడు దేవుడు మనకి అని అంటే పాత నిబంధన చూసామండి. వాళ్ళు ఆజ్ఞలు పాటించలేదండి. విగ్రహాలు వదిలేట్ చేశారండి, వ్యభిచారం వదిలేట్ చేశారు, దొంగతనం వదిలేట్ చేశారండి, త్రాగుద్దని త్రాగారండి. త్రాగుద్దంటే తాగారండి. ఇందులో వినోదాలండి. దేవుడు మర్చిపోయారండి. దేవుడిని మర్చిపోయారండి. అందుకని వారు శాపగ్రస్తులైన అయ్యారు. అనేక నష్టాలు కష్టాలు ఎన్ని శ్రమలు చెప్పలేమండి ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలకు. ఎందుకంటే ఆజ్ఞలో లేరండి. ఆజ్ఞలో లేరండి. అందుకని దేవుడు ముందుగా చెప్పాడండి. ఆయన అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ముందుగానే చెప్పాలండి. నీవు నా ఆజ్ఞ పాటిస్తే ఎన్ని దీవులు ఉన్నాయి. నువ్వు నా ఆజ్ఞ పాటించకపోతే ఇన్ని శాపం ఉంది నీ మీద. ఇది ఆ శాపం కూడా ఎన్ని రకాలు ఉండాలో ఆ యొక్క గ్రంథంలో వివరించారండి. ఒకసారి 15 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం 14 చదివాం కనుక 15 ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చదవండి. ఆజ్ఞ అతిక్రమంలో ఆజ్ఞ పాటించకపోతే, దేవుడు మాట లెక్క చేయకపోతే ఎన్ని విధాలుగా శాపం అనిపిస్తాడు మానవుడు.
ఆ యొక్క గ్రంథంలో పిన్ టు పిన్ ప్రతి విషయాన్ని నోట్ చేశారండి. ఆజ్ఞ క్రమంలో ఉన్న నష్టాలు కష్టాలు. ఇప్పుడు మరి బైబిల్లో మనకి ఇచ్చిన కార్యం ఏంటి? కొత్త నిబంధనలో ఇక్కడ కూడా ఇచ్చారండి రెండు. మార్క్స్ వార్త 16:15-16. అందరూ చెప్పండి. మరియు మీరు అందరూ చెప్పండి అమ్మా. మరియు మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నిర్గమకాండంలో ఏ విధంగా ఉందో, ద్వితీయోపదేశ కాండంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒకే వాక్యంలో చెప్పేశాడు ప్రభు. నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటంటే సువార్త వినండి, నమ్మండి, బాప్తిసం పొందండి. అందులో రక్షణ ఉంది. ఏముందండి? రక్షణ ఉంది. నమ్మకపోతే శిక్ష ఉంది. ఇక్కడ కూడా స్పష్టంగా ఎలాగండి? స్పష్టంగా నిలదీశారండి. ఇక్కడ రక్షణ అంటే దీవెనండి, శిక్ష అంటే శాపం అండి. శిక్ష అంటే శాపం. ఈ రెండు విషయాలు కూడా మరి క్రొత్త నిబంధనలో ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఆజ్ఞ పాటించిన వారికి ఆశీర్వాదాలు, భూలోకల ఆశీర్వాదాలు, ఆత్మిక ఆశీర్వాదాలు. 34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారు చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టిన మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించబడి. అలాగండి అమ్మా. అయ్యా సహోదరులారా, ఆజ్ఞ పాటిస్తానంటే యేసు ప్రభు వారు తీర్పు తీర్చే రోజున అమ్మా కుమారుడా కుమార్తె రండి, మీరు ఆశీర్వదించబడిన వారు. ఎవరండి మీరు? ఆశీర్వదించబడిన వారు. రండి, పరలోకం మీదే. పరలోకమా పరలోకం ఎంతమంది కావాలి? చేద్దాలి. పరలోకం వద్దండి. నరకం ఎంతమంది కావాలి? నరకం శిక్ష నరకం. ముందుగానే చెప్పారండి. చెప్పకుండా ఏం చేయడం దేవుడు, చెప్పకుండా ఏమి చేయడం దేవుడు. కనుక ఈ విశ్వాసము కొన్ని కష్టాలు, ఇబ్బందులు, వ్యాధి బాధలు ఉన్నా ఉంటాయండి. శరీరం కదా ఉండవా? ఉంటాయి. ఎందుకంటే అది కూడా ముందుగా చెప్పారు. ఎవరంటే సుఖ దుఃఖాలు జతపరిచాను, జాగ్రత్త. సుఖ దుఃఖాలు జతపరిచాను. అది దాకా దీని తర్వాత ఉంటుంది. భయపడబోదు, ఆలోచించుకో, నిలబడు. రెండు సమానంగా చూసుకో. ఎందుకంటే నీ ఆత్మ రక్షించుకోవాలి. నీ ఆత్మను ఈ కష్టాలు బట్టి సుఖాలు బట్టి సుఖంగా ఉన్న దేవుడు తెస్తాడు, కష్టాలతో ఉన్న దేవుడు తెస్తాడు. నిజమా కదా? సుఖాలు ఎక్కువైనా చెప్పడమ్మా. ఎక్కడ గుర్తుంది, ఎక్కడ కాలు ఉందని అంటాడు దేవుడికి. ఏమంటాడా? ఎక్కడ కాలు ఉందండి, కుదరట్లేదని అంటాడు దేవుడితో. ఇప్పుడు మరి కష్టాలు, వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే అన్ని మునిగిపోతుంటే, కుమ్ములు పోతుంటే దేవుడిని దూషిస్తాడు, శపిస్తాడు తప్ప దేవుడి దగ్గర చేరడు. దేవుడి దగ్గరికి చేరడు. కనుక రెండు విషయాలు కూడా సమానంగా తీసుకుని ప్రయాణం చేయండి అని శారీరకంగా చెప్పి ఉన్నాడు కదా ముందుగానే. అదేవిధంగా ఆత్మ కూడా మరి ఇది ఈ ఆశీర్వాదం ఎక్కడి వరకు అవుతుందంటే ఆశీర్వదించబడిన వారి స్థానంలో, దేవుని ఆజ్ఞ పాటించిన వారి స్థానము పరలోకము. ప్రభువారు సింహాసనం మీద నిలబడినప్పుడు తీర్పు తీర్చే సమయంలో సృష్టి నాశనం అయిపోయిన తర్వాత ఆయన నిలబడే రోజు ఉంది. ఆయన నిలబడే రోజు ఉంది. ఆయనప్పుడు కొండలు రెండు అనాలి. వారి పేరు పెట్టి పెడతాడు. ఏమని? ఆశీర్వదించబడిన వాళ్ళారా. ఎవరండి మనం ఇప్పుడు? ఎందుకంటే సువార్త ఆజ్ఞ లోబడ్డా
ఆశీర్వదించబడిన వారులారా మన పేరేంటండి? మన పేరేంటండి? దేవుడి దగ్గర ఆశీర్వదించబడిన రండి, ఇదిగో పరలోకం మీదే అని పిలిచే రోజు ఒకటి ఉంది. ఈ ఆశీర్వాదం ఇక్కడితో కాదండి, ఇక్కడ వరకు వెళ్ళిపోతుందండి, పరలోకానికి తీసుకెళ్తుందండి. 2వ సంఖ్య 41 వచనము. మాట వినకపోతే, ప్రభువానికి లోపడకపోతే శిక్షిస్తాను అన్నాడు ఆయన. ఆ శిక్ష ఏంటి? 41 వచనము. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారు చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. శాపం అంటే అట్లేంటండి? నిత్యాగ్ని. శాపం ఎలా వస్తుందండి? దైవాజ్ఞ అతిక్రమం, దేవునాజ్ఞ అతిక్రమం శాపం అండి. దేవునాజ్ఞ పాటిస్తే దీవెనండి. మనం ఇప్పుడు శాపంలో ఉన్నామా, దీవుల్లో ఉన్నామా? ఇది ఎంతకాలం కావాలి మరి? జీవిత కాలము. ఎంతకాలం అండి? అందుకే ద్వితీయోపదేశకాండం చెప్పారు. మరి మొదటి వచనం చూసినప్పుడు నా మాట నా ఆజ్ఞ పాటిస్తే ఈ దీవులన్నీ మీకు ఉంటాయన్నారు. ఆ దీవులతో పాటు పరలోకం కూడా కొత్త నిబంధన ఖచ్చితంగా చెబుతుంది. తర్వాత 15వ వచనం చూసినప్పుడు నా మాట వినకపోతే నా ఆజ్ఞ పాటించకపోతే ఈ శాపాలను మీ మీద ఉంటాయన్నారు. ఈ శాపం అక్కడ వెళ్ళిపోతుంది. శపింపబడిన వారులారా పోండి. శపింపబడిన వారులారా ఎక్కడికి? నిత్యాగ్నికి పోండి. మన స్థానం ఏంటండి ఇప్పుడు? చెప్పండి, మన స్థానం ఏంటండి? ఏదో సంపాదించుకున్నామండి, ఆశీర్వచనం సంపాదించుకున్నామండి. ప్రభు దగ్గర ఆశీర్వచనం ఏంటంటే రండి, ఆశీర్వదించబడిన వారి స్థానం అండి. ఇక్కడ శ్రమ, శోధన, కష్టం వచ్చినప్పుడు ప్రతి ప్రార్థనకి సమాధానం ఉందండి. ఎన్ని కష్టాలు ఉన్నాయండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి, ఎన్ని వ్యాధులు ఉన్నాయండి. మీ ప్రార్థన దేవుడు వెళ్ళలేదా? చెప్పాలి. వ్యాధుల నుండి, బాధల నుండి, ప్రమాదం తప్పించలేదా? క్షేమకరమైన జీవితం ఇవ్వలేదా? ఎప్పుడు కష్టాలు పెడతా ఉన్నాడు దేవుడు. యేసుప్రభువు నమ్మితే కష్టాలు చెప్తారు, మళ్ళీ అదే పోదా. యేసుప్రభువు నమ్మితే కష్టాలు చెప్తారు, తప్పుడు పోతుంది. ఏం పోదా? తప్పుడు. కష్టాలు వచ్చినప్పుడు విడిపించే దేవుడైనా ఆదర్శపడుతుంది. నా దేవుడు గొప్ప దేవుడు అంటారు, దాంట్లో చాలాసార్లు విన్నాను. చూద్దాడు, కష్టాలు పెట్టేవాడు, కష్టాలు విడుదల చేసేవాడా యేసుప్రభువు? మన కష్టం ఆయన తెలీదా? మన నొప్పి ఆయన తెలీదా? మన బాధ ఆయన తెలీదా? మన అవమానం ఆయన తెలీదా? తెలుసు. చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13వ వచనంలో కష్టమైన మన కష్టాలు పెట్టేవాడు, కష్టాలు విడుదల చేసేవాడా? 10:13 అండి. సాధారణంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అండి. సాధారణంగా మనుషులకు వచ్చిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపడి శోధన వచ్చినప్పుడు, అమ్మా అయ్యా శోధన, వ్యాధి, బాధ, కష్టం, ఆర్థిక ఉన్నప్పుడు ఆయన నలిగిపోకుండా ఆఫ్ చేస్తాడంటండి. మనం నలిగిపోకుండా ఆఫ్ చేసే దేవుడు అంటండి. కావాలిగా? కావాలి. తర్వాత ఒక మాట చెప్తారండి, అంతేకాక సహింపగలిగినట్లు ఆయన శోధనలో నుండి కూడా మిమ్మల్ని మార్గము చూపిస్తాడు. కష్టాలు పెట్టేవాడా, మార్గం చూపించేవాడా? కష్టాలు ఆఫ్ చేసేవాడా, ఇంకా నడిపేసేవాడా? చెప్పండి. యేసుప్రభు కష్టాలు పెట్టేవాడా, కష్టాలు తప్పించేవాడా? బాధ పెట్టేవాడా, బాధను తప్పించేవాడా? అది ఇక్కడ ఎంత కష్టంగా చూడండి. బాధ, కష్టం, వ్యాధి వచ్చిందంటే నీ పొరుగు వారికి వచ్చినటువంటి నీకు వచ్చిందంటే, నీ పొరుగు వారి ఇంట్లో జ్వరం ఉంది, నీ ఇంట్లో కూడా టెన్షన్, దేవుడు నమ్ముకుని నాకు వచ్చేసిందని చెప్పి అన్నది వీలు అనకూడదట. ఎప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట అనకూడదట. అది కూడా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1:13.
దేవుడు కీడి విషయమై శోధింపబడినాడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ఇంత ఎంత ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు దేవుడు నమ్మితే ప్రభు నమ్మితే కష్టాలని బాగా వచ్చింది బయటికి. అందుకే ప్రభు నమ్మట్లేదండి లోకం. ప్రభు నమ్మితే ఏమన్నాయట కష్టాలట. ఇక్కడేం చెప్తాడు ఈయన? ఏం చెప్తాడండి? నేను మీ కష్టాలు పెట్టేవాడిని కాను. ఆ కష్టాలు నీకు ఎలుగుబడి వస్తాయంటే ఆ కష్టాలు అది ఎలా వస్తుంది? మన ఆలోచన బట్టి మనం తీరిపట్టే వస్తుంది తప్ప నేను కష్టపెట్టేవాడిని శోధించేవాడిని కాను. శోధించబడినప్పుడు కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కష్టాలు పెట్టాడు నష్టాలు పెట్టాడు శోధిస్తాడని అనవద్దు. ఎంత కష్టంగా ఉందండి? ఉందా లేదండి? చాలా మంది నా భక్తులు అంటారండి మరి దేవుడు నమ్ముడు కష్టాలు ఉన్నాయి కదండి అంటారు. ఆ కష్టాలను అనుభవించేశాడు ఆ భక్తులు. మనకి రక్షణ అందించినందుకు వారు శిరస్సులు కూడా ఇచ్చేసారండి. అపోస్తలులు ప్రాణ త్యాగాలు చేశారండి. ఆ కష్టాలన్నీ అయిపోయినండి. వారు ఆదిమ సంఘంలో వారి త్యాగాలను బట్టి మనకి మేలు వచ్చిందండి. ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి మనకు మేలు వచ్చిందండి. మనకు ఆదరణ వచ్చిందండి. మనకు తోడు దొరికిందండి. ప్రార్థన జీవితం దొరికిందండి. ప్రతి విషయంలో దేవుని అడగొచ్చండి. ప్రతి విషయంలో దేవుని అడగచ్చు. కనుక ఇక్కడ ఖచ్చితంగా చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా దేవుడు అన్యాయం చేశాడని చెప్పి మాత్రం అన్నది వీలు లేదో. నిన్న ప్రపంచం పెట్టుకోవడానికి వెళ్ళేవాడు. నా భర్తను కోల్పోయింది. ఆ బిడ్డ పుట్టిన వారం రోజులు తన భర్త చనిపోయాడు. ఆ బిడ్డలోకి వెళ్ళినప్పుడు వాడు ఈ మాట పలకలేదు అంటారు. దేవుడు అన్యాయం చేసి పలకలేదు. ఇంకా చూడండి ఏసై అంటే మా మనవాడు ఎంత ఇష్టపడి ఇలా చూస్తాడంటే అంటుంది. ఇంకా లేవడా అలా నిలబడాలి. ఆయన పక్షాన నిలబడాలి. వదిలేరా ఆయన పక్షాన్ని నేను నిలబడితే ఈ పక్షాన్ని ఆయన ఉంటాడు. ఆయన ఈ పక్షాన్ని ఉండవుతుందండి. మనం అప్పుడు ఏం చేయాలి? మనం ఆయన పక్షాన చూద్దాం సార్. బ్రహ్మపత్రిక 8:31 ఇట్లుండగా ఏమందము దేవుడు నానా పక్షముండగా దేవుడు మన పక్షం ఉన్నాడా లేదా? ఎందుకని మీరు ఆయన పక్షం ఉన్నా మనం ఆయన పక్షంలో ఉన్నా అని చెప్పినట్టు చేస్తాం. సాధారణ పక్షాలు కాదు మనం ఉంటా. దేవుని పక్షాన్ని ఉన్నాం. మన పక్షాన్ని ఆయన ఉన్నాడు. మన విరోధి ఎవడు? సాధారణ కూడా ఏం చేయలేడు. సాధారణ కూడా శక్తి సరిపోదు. ఎందుకంటే దేవుడు విశ్వాసి. వాడు అక్కడే ఇద్దరు వాళ్ళ ఒకటి వాళ్ళ ఎప్పుడమ్మా దేవుడి పక్షాన్ని మనం ఉన్నాం. మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు. నర్మ ఇంకా చక్కటి మాట మంచి ఒకసారి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం ఉండగా మన విరోధి ఎవడు హాని చేయాలనుకున్నా ఎవడు హాని చేయాలనుకున్నా నష్టపరచాలన్నా కష్టాలు పాలు ఎవరి తరం కాదండి. అటు సాధారణ తరం కాదు, ఇటు మనుషుల తరము కాదు. ఎందుకంటే దేవుడు నీ పక్షం ఉండగా ఈ మాట బలంగా ఈ ప్రజలు భద్రపరచుకోండి, రాసేసుకోండి. దేవుడు నా పక్షాలు ఉన్నాడని చెప్పాలి ఇప్పుడు కూడా. ఏమ్మా తల్లి వరలక్ష్మి గారు, దేవుడు నా పక్షాన దేవుడు మన పక్షం ఉన్నట్టుగా మన విరోధి ఎవరైనా చెప్పాలి. అది ముద్ర పడుతుంది మనకి. ఎందుకంటే లోకం తీరు ఏం బాగలేదు. అనుక్షణము ప్రమాదకరంగా ఉందండి. అనుక్షణం మోసకరంగా ఉందండి. అనుక్షణం నష్టకరంగా ఉందండి. వారి నష్టాలు వారు కోరుకుంటున్నారండి. పక్క వాళ్ళకి నష్టం అందించేస్తారు, కీడు అందించేస్తారు. ఆ విధంగా లోకం ఉందండి. అందులో నీవు మరి దేవుడు నా పక్షం ఉన్నాడని నువ్వు జీవించకపోతే నీకు నష్టమే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి పక్షం ఉన్నాడు? చెప్పగలరా ధైర్యంగా? చెప్పగలరా? రాజమోహన్ గారు, దేవుడు నా పక్షం ఉండగా మన పక్షం ఉండగా విరోధి అని చెప్పాలి. అది ముద్ర నీ మనసులో ముద్రపోవాలన్నమాట.
చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎంత కష్టాలా లేకపోతే మేలా? మేలే. బయటకు అలా చెప్పకండి దేవుడు ఎంత కష్టాలు అనుభవించాలి దేవుడు అనే మూఢభక్తి కాదు ఇది. మూఢభక్తి కాదు. దేవుడు కష్టాలు వినిపించేవాడైనా, మన బాధలు ఎరిగిన వాడైనా. ఎప్పుడు రాష్ట్ర పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏమ్మా ఎలా ఉన్నాడు యేసుప్రభు? ఎందుకని? తాను శోధించబడ్డాడంటే ఎవరిని బట్టి శోధించబడ్డాడు ఆయన? నన్ను బట్టి అనాలి. ఎవరు బట్టి? నా పాపం బట్టి. ఏంటమ్మా? పరలోకమందు దేవుడు మానవుడు వచ్చి ఎందుకు శ్రమ పడ్డాడు ఆయన? నేను శ్రమ పొందాను అన్నాడు, శోధించబడ్డాను అన్నాడు ఆయన. ఘోరమైన మరణం, ఘోరమైన అవమానాలు. ఎందుకు అంటే నా పాపం నిమిత్తం చెప్పాలి. ఏం చెప్పాలంటే నా పాపం నిమిత్తం ఆయన శ్రమ పడ్డారు. నా యొక్క బాధ ఆయన తెలుసు, గాయం తెలుసు, అవమానం తెలుసు ఆయనకి. అవమానము తెలుసు కనుక ఆయన ఏమంటాడు? సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఇప్పుడు చెప్పండి, సహాయం చేసేవాడా? కష్టాలు నష్టాలు కలిగించేవాడా? మరి మన మనసులో ఎలా ముద్రపడాలి? సహాయం చేసేవాడుగా. అలాగే మన అందరూ చెప్పండి, తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇలాగే నమ్మాలన్నమాట ఆయన. అసలు చాలా భక్తి ఉంటారండి. వాళ్ళు వాడి మాట ఏంటంటే యేసుప్రభు ముందు కష్టాలు చెప్తారు. ముందు ఏం చెప్తారు? యేసుప్రభు అంటే యేసుప్రభు నమ్మితే కష్టాలని చెప్తాడు. యేసుప్రభు నమ్మితే దేవుడు నమ్మితే కష్టాలని చెప్తే ఎవరు నమ్ముతారు? దేవుడే. చెప్పండి. యేసుప్రభు నమ్మితే పాప క్షమాపణ, రక్షణ, తోడు, కాపుదల, ఏమంటే సహాయము, కష్టం నుండి విడిపించే మార్గము, ఇల్లు ఉన్నాయి కదా, అవన్నీ మర్చిపోయి వారు మూఢంగా నమ్ముతారు. దేవుడు మేలు చేసి నమ్ముతాడు. కానీ బయటగా చెప్తారు ఆ కష్టాలు. దేవుడు నమ్మితే కష్టాలు, ఆ కష్టాలు తట్టుకుంటేనే నేను పడగలం అంటారు. కష్టాలు తట్టుకోవడం మాట అర్థం. వాక్య ప్రకారం జీవించడం అని అర్థం. ఏంటంటే వాక్య ప్రకారం జీవించడం అని అర్థం. కనుక ఆ విధంగా మనం చెప్తాం. ఇంకా ఒక మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు, మొదటి ఇశ్రాయేలు రాజు ఏమంటే సౌలు గారు. వారిని ఆయన ఎన్నుకున్నాడు. గాడిదలు కాసేవాడు. ఎవరంటే గాడిదలు కాసేవాడు రాజు చేశాడు. గాడిదలు కాసేవాడే రాజు చేశాడు. మరి ఆ రాజు చేసినప్పుడు మరి దేవుడి మాట వినాలద్దా? దేవుడి నాటి పాటించాలద్దా? ఆయన గురించి చూద్దాం. అప్పుడు సమయాలు మొదటి గ్రంథం 17:1-3 చాలా అమూల్య విషయాలు ఉంటాయి అక్కడ. సమయాలు మొదటి గ్రంథం 17 ఒకనొక దినమున సమూయేలు పౌలును సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారికి వచ్చిరి కనుక వారి మీదికి వచ్చిరి కనుక కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి
వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని అదే ఆజ్ఞ. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కష్టపడి దేవుడు మోసేతో విడిపించాడండి. వాళ్ళేమో విడుదల పొంది ప్రయాణం చేస్తారు. అమాలేకీయులనే ఆ ప్రజలు, ఆ రాజ్యము వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టారండి. అది దేవుడు జ్ఞాపకం ఉందంట. ఎవరికే? దేవుడు జ్ఞాపకం ఉందంటండి. అందుకని ముందు రాజాయ్యావు కదా, ముందు ఈ పని చేయలేవు. ఆ యొక్క పాపాత్ములైన ఆ యొక్క దేవుని ప్రజలకు దేవుని వ్యతిరేక లేని వారిని పూర్తిగా నాశనం చేసి రావాలి అని చెప్పి ఆజ్ఞాపించాడండి. మరి అయితే ఆ సౌలు రాజు ఏం చేశాడు చూద్దాం. 8:9 వచ్చినారు. అమాలేకీయుల రాజైన అగబను ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాడు. సౌలును జనులను కూడి అగబను గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలన చేయగా కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. దేవుడు చెప్పాడండి, ఒక మనుషుడు మిగలకూడదు, ఒక జీవరాశి కూడా దైవాజ్ఞ. దేవుడు పాపం రాజుకి అప్పగించాడు. మరి నేనేం చేశాడండి, బాగా బలిసిన ఆరోగ్యంగా ఉన్న పశువులందరినీ తీసుకొచ్చాడు. ఆ రాజుని పట్టుకుని రాజుని చంపేయాలి అక్కడ. అది ఆజ్ఞ. రాజునే దేవుడి మీద దేవుడి ప్రాణం తిరగబడి రాజు అతను. ఆ సైన్యం, ఆ ప్రజలు దేవుడి ప్రాణం బాగా పెట్టారు. వాళ్ళు చంపేయాలి, అది దైవాజ్ఞ. కానీ ఈ రాజుగారు తీసుకొచ్చాడట, పశువుల్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఇంకేమన్నాడు, వచ్చి ఎవరైతే ఈ దేవుని ప్రకారం ఈ రాజుగారిని హెచ్చరించి పంపించాడో ఆ ప్రవక్త సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు నిన్న. అప్పుడు యెహోవా 15 వచ్చిన 10 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను. కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఇక్కడ అమ్మా, అక్కడ సౌలు ఏం చేస్తున్నాడో సమూయేలుకు తెలుసా? తెలియదు. మానవుడు ఆయన, రాబోయేవాడు మనుషుడు. దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు ఆయన. ఏం చేశాడు? ఒక రాజుని తీసుకుని తన గొర్రెలు తీసుకుని వస్తున్నాడు. ఈ అప్పుడే ఈ మాట సమూయేలు ప్రవక్తతో, ప్రార్థన ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సమూయేలు, నేను ఈ సౌలుని రాజుగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే అతను నా ఆజ్ఞ పాటించలేదు. అతను రాజుగా తీసేస్తున్నాను అని చెప్పి ఆయన ముందుగా చెప్పేశాడు. ఇక్కడ ఆయనేమో ఆనందంగా వస్తున్నాడు. ప్రయాణం నేను జైలు పొందేసాను వస్తున్నాడు. ఇక్కడేమో అప్పుడు శిక్ష రెడీగా ఉంది. ఎందుకని? ఆజ్ఞాతిక్రమ పాపము. ఆజ్ఞాతిక్రమ చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు జయస్తంభం కూడా నిలబెట్టాడట.
నిలబెట్టి జయోత్సవంతో అతను వచ్చి ఎవరైతే పంపించారో సమయం ప్రవక్తలకు వచ్చాడు రాజు వచ్చి ప్రవక్త గారు మీరు చెప్పిన ప్రకారం దేవుని ఆజ్ఞ 100% పాటించాలండి. నువ్వు దేవుని ఆజ్ఞ పాటించాలండి, నేను ఎంత గొప్ప పని చేసిన తెలుసాను మీకు అన్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఏమడిగాడండి? ఆజ్ఞ పాటించాలని, దేవుని ఆజ్ఞ పాటించాలంట. ఈ రాజుగారు తీసుకొచ్చారు. ఈ రాజు ఎందుకు వచ్చాడు? అది ఎడ్లు ఆ రంకెలేంటి, మేకల రంకెలు, గొర్రెల రంకెలేంటి, ఈయన తీసుకురామని చెప్పాడు దేవుడు? చెప్పాడా? చెప్పలేదు కదా. మరి జైలు పొందాలి ఆజ్ఞ పాటించాలంటే అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. ఎవరు తీసుకొచ్చారంట? జనులు. మరి ఆత్మ దోషేస్తాడు మళ్ళీ తన కూడా ఉన్న సైనికుల మీద దోషేస్తాడు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. ఏంటంటే అలా మాట్లాడతారు మీరు ప్రవక్త గారు? మన సైనికులు మన ప్రజలు తీసుకొచ్చారండి. ఎందుకు తెలుసంటే మన దేవుడికి అర్పించడానికండి, మంచి తెచ్చారండి. మీరేమో అలా అంటారేంటండి? దేవుడు ఈ సౌలు ఈ ప్రవక్త చెప్పినట్టు ఈయనకి తెలీదు. తెలీదా? మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలము చేసి అన్ని అందరూ చంపేసాం, అన్ని జంతువులు చంపేసాం. నిర్మూలము చేసి సమూయేలు నీవు మాట్లాడ పని లేదు. ఎందుకు అన్నాడు? చెప్పండి. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన ఎప్పుడంటే ఇంకా రాలేదు. ఏం చేయొచ్చామని ఉన్నాడు. రాత్రి నాతో మాట్లాడాడు. నువ్వేం చేసావో చూసే దేవుడు అన్నాడు. చూసే దేవుడు నీకు తెలియజేతును. ఏం మాట్లాడాడు చూడు. వినుమని అనగా సౌలు చెప్పమని. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైదివి. ఏంటంటే అంతకుముందు ఎవరంటే అల్పుడు ఎవరంటే అల్పుడు గనులుగా చేసే దేవుడు అండి. అంటే అల్పుడైన మాటగా మన బైబిల్లో సభ్యులు సౌలు గురించి చదివితే ఆయన తండ్రి గారు గాడిదలు మేపువాడంట. గాడి తప్పిపోయాడంటే గాడి తోలుగానే వచ్చాడంటే అంటే గాడిదలు మేపువాడు ఉన్నాడు. ఎవరినైనా గాడిదలు మేపుని తీసుకుని ఎక్కడ ఇశ్రాయేలు దేవుడు ప్రజల మీద రాజుగా చేశాడు కదా. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన ఎవరి మీద అనమాట? పాపాత్ములైన దేవుడి మీద తిరుగుబాటు చేసిన, దేవుడి ప్రజల మీద తిరుగుబాటు చేసిన పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయము. సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిదివని. ఆజ్ఞాధికారం ఏంటండి? కీడు తెచ్చుకోవడం మీద కీడు తెచ్చుకోవడం. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగబును తీసుకొని వచ్చితిని. కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి
వచ్చానని సమూయేలుతో చెప్పాను. ఏమంటే అంటే అంత బాగా చేసామండి బాబు, ఎందుకు తీసుకొచ్చామంటే మీ పలానా చోట దేవుని మందిరం ఉంది కదా, ఇక్కడ బలి అర్పించడం తీసుకొచ్చారండి. గిల్గాలులో దేవుని మందిరంలో బలి అర్పించడం తీసుకొచ్చారండి. అది అది పాపేంటండి, తప్పేంటండి అన్నాడు మరి ప్రాప్తితో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, ఇక్కడే ముఖ్య పాయింట్ మనం పట్టుకోవాలండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. ఆజ్ఞ కనుకొని గైకొంటే ఎవరు సంతోషిస్తారంటండి? దేవుడు సంతోషిస్తాడంటండి. మనము ఎందుకు ఆయన పిల్లలుగా ఆయన భక్తులుగా ఉండాలంటే దేవుడు సంతోష పెట్టేవారుగా ఏంటమ్మా, దేవుడు సంతోష పెట్టేవారు. ఎందులో దేవుడు సంతోషం అంటే ఆయన ఆజ్ఞ పాటిస్తేనే దేవునికి సంతోషమా. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏం చేయాలి? మాట వినాలి. దేవుడు నమ్మిన వారు ఏం చేయాలి? అందరూ లోకమంత కాదు, ముందుగా దేవుని ప్రజలు ఒక పేరు అన్నమాట ఇశ్రాయేలుకి. దాని మీద శిరస్సుగా ఇచ్చాడు ఆయన సౌలు గారు. ఇప్పుడు ఆయన మాటలకి ఇప్పుడు అర్థం ఏంటో మాటగా అంటారంటే ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు నువ్వేం మాట్లాడగాయా, నువ్వు బలు అర్పించి తెచ్చాడంటున్నా, బలు అర్పించి తెచ్చాడంటున్నా. దేవుని మాట ఆకి పాటించడమే ఆయన దేవుడి సంతోషము. బలు అర్పించడం కొవ్వు దహన బలు ఎవడో కాదు, అది నీకు తెలుసా? దేవుడు నీ యొక్క నీవు చేసిన కార్యాన్ని ఇష్టపడలేదు, ఆయన సంతోషంగా లేదు, దేవుడికి సంతోషంగా తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను ఆజ్ఞాతిక్రమం ఏంటండి? తిరుగుబాటు. దేవుడు తిరుగుబాటు అండి. ఆజ్ఞాతిక్రమం దేవుడు తిరుగుబాటు, ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. ఆజ్ఞాతిక్రమం ఏంటండి? విగ్రహాలతో సమానం అంటండి. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. అయిపోయిందండి. నీవు దేవుని ఆజ్ఞ విసర్జించావు కనుక, విడిచిపెట్టావు కనుక, పాటించలేదు కనుక నిన్ను రాజుగా తీసేస్తున్నాడు. నిన్ను బట్టి విసర్జించేశాడు. నువ్వు విసర్జించావు దేవుని ఆజ్ఞను, దేవుడు నిన్ను విసర్జించాడు అని వదిలేశాడు. నువ్వు రాజుగా ఉన్నందుకు కుదరదు అన్నాడు, ఆయన తీసేద్దాను అంటాడు. ఆజ్ఞాత్కరం ఏమైంది? ఇప్పుడు శాపమైందా పుణ్యమైందా? పాపం ఏమైంది? శాపం వచ్చేసింది. వచ్చిందండి. ఎన్ని వచ్చినాయండి? 24 సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటాడు. ఇప్పుడు చెప్తాడండి. ఎవరు చేశాడంట? జనులు కంట. రాజు జనులు జడబెట్టాడు. ఎవరు జడాలి? ఈయన ఏం చేశాడు? కూడల సైన్యానికి కూడలు పెద్దలు చేశాడంట. ఇద్దరు కూడా సాగించడం చేశాడంట. ఇవాళ మన లోకాన్ని గడిచి దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి ప్రయాణం చేస్తే మన చుట్టూ లోకం ఉంది, పాపలోకం, బంధుత్వం ఉంది, కుల మతాలు ఉన్నాయి. వారికి భయపడి లేవు. దైవాజ్ఞకి మీరావా? ఇప్పుడు ఆ శాపం మన మీద కూడా ఉంటుంది. ఎంత ఖచ్చితంగా ఏమండి? జీవాత్మైన ఆజ్ఞ ఏమైపోయింది? మరణాత్మైంది. ఇప్పుడు ఆ రాజు స్థానంలో క్రైస్తవుడు ఉన్నాడండి, యాజకుడి స్థానంలో క్రైస్తవుడు ఉన్నాడండి. ఇప్పుడు ఈ రాజరికం, ఈ డిగ్రీ, ఈ కిరీటం తీసేస్తాడు మనకు కూడా. ఆ సౌలుని ఎలా తీసేసాడో తర్వాత
ఆ సింహాసనానికే దావీదు ఎక్కించాడు. సౌలు తీసేసాడండి, ఒప్పుకోలేదు ఆయన ఇంకా ప్రతిమానుకున్నాడు. తర్వాత ఒప్పుకోలేదు. ఇంకా నాకు అతిక్రమం జరిగిన తర్వాత దేవుడు సంతోష పెట్టలేదండి, పాపం తెప్పించాడండి. అందుకని పాపము శాపంగా మారిపోయింది ఆయనకి. కనుక ఈవేళ మనం కూడా రాజులుగా సిద్ధపరిచాడండి. మనకు లోకసభ కులమతాలు కాదండి, ఆత్మీయంగా కిరీటం పెట్టాడు ఆయన, సింహాసనం ఇచ్చాడండి ఆయన మనకి. అది తీసేస్తాడు. మనం ఆజ్ఞ అతిక్రమిస్తే ఏంటో కిరీటం, ఏంటో సింహాసనము, ఏంటో రాజరికం అంటే పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10 అయితే మీకు చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఘన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన మన డిగ్రీ అండి, క్రైస్తవ డిగ్రీలో రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తు అయిన ప్రజలు, పరిశుద్ధ జనాంగము. ఈ డిగ్రీలు పోతే మళ్ళా తీసేస్తాడండి. కావాలంటే చెప్పుడు మనకి రాజులంట, ఎవరంటే రాజులైన యాజకంట. ఏమండి ఈ రాజులైన యాజకులు లేచి వచ్చాడైనా కిరీటము, జీవ కిరీటం. ఏమండి ప్రభుత్వం కూర్చుని సింహాసనం ఇది మనకి ఇచ్చింది. ఇది ఆ యొక్క సౌరాజు కంటే గొప్పది. ఇది సౌరాజు కంటే గొప్పది. చూద్దాం సార్ ప్రకటన 2:10. మనకు వచ్చిన మన రాజరికము, యాజకత్వము, పరిశుద్ధత, దేవుని సొత్తు, దేవుని ప్రజల డిగ్రీలు ఉన్న మన మీద తీసేస్తాడు ఆజ్ఞ అతిక్రమిస్తే. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణ వరకు నమ్మకముగా ఉండును. ఎప్పుడు వరకు విశ్వాసము? ఇది ఆజ్ఞ అండి. మరణం వరకు నమ్మకముగా ఉండము. ఇక మన సూర్యకాంతం అరే నగంత అవస్థపడదండి, చనిపోయింది మనం బ్రతికింది, ఆ దేవుడు కరుణించాడు. ఇంకా అవస్థలో ఉన్న దేవుడి సన్నిధి ఎందుకు వచ్చింది తను? మరణం వరకు అది ఆజ్ఞ. జీవ కిరీటము. ఈ రాణిగారికి రాజుగారికి ఏం పెట్టాడేనాయా? జీవ కిరీటము. మా ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. అమ్మా మనం నమ్మిన ప్రభు రాజండి, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవతలుగా దేవుడు. ఆ రాజుగారు సింహాసనం మీద ఆ సింహాసనం కూర్చోబెడతాడంట. ఎందుకంటే రాజులేని యాజక సమూహం మనం. ఎవరమ్మా? జీవ కిరీటం అంట. ఏ కిరీటం అంటే ఇన్ని దాచిపెట్టాడండి. అవి కనపడాలని విశ్వాసంలో మనోనేత్రాలు కనపడాలండి, దేవుడి బహుమానాలు కనపడాలండి. అప్పుడు ఎన్నడూ నిర్లక్ష్యం చేయమండి, ఎన్నడూ నిర్లక్ష్యము చేయమండి, చేయకూడదు, చెయ్యము. నిర్లక్ష్యమా ఇప్పుడు ఆగి పాటిస్తాడంట. కనుక రాజులైన యాజక సమూహం అన్నప్పుడు దేవశుద్ధైన ప్రజలు, పరిశుద్ధులు అని మనకి జీవ కిరీటము, సింహాసనము. యేసుప్రభు భూలోకానికి వచ్చి ఆయన చేసిన ఆ త్యాగాన్ని బట్టి దేవుని సింహాసనం కూర్చున్నారు. ఇప్పుడు ఆయన సింహాసనం మనం కూర్చోబెడతారంట. కావాలందా? ఈ లోకం మనకు శాశ్వతమా? చెప్పాలి అందరూ. ఒక రోజు ఆయనతో రోజు ఉందండి లేదా? అది కావాలదా? ఇక్కడే డిగ్రీ పెట్టాడండి. రాజకుమార్తెలుగా క్రైస్తవులు అలా ఊహించుకోవాలి, అలాగా ఆనందపడాలి. అది మూఢభక్తి కాదు, లక్ష్య ప్రకారము.
అనే విషయం మనం చూసినప్పుడు రోమియోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగా మనసు చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉడిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును గాక. ఏమండి, ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడంటే మానవుడు ఆజ్ఞాతిక్రమం మనోనేత్రాలు మళ్ళీ గుడిదను కలిగితే మళ్ళీ మనము లోకంలో కలిసిపోతే ఆజ్ఞ అంటే విలువ తెలియకపోతే దైవానికి విలువ తెలియకపోతే శరీరంగా శ్రమ ఆత్మీయంగాను శ్రమ. వారు చూడకున్నట్లు వారి కళ్ళు చీకటి కమ్ములు కాక వారి వీపులు ఎల్లప్పుడూ వంగిపోనట్టు చేయము అని దావీదు చెప్తున్నాడు. అది కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోనట్లు తొట్టిల్లిరా. ఏమన్నా ఏం చేశారు? ఇశ్రాయేలు పడిపోయారండి. ఆజ్ఞాతిక్రమంలో పడిపోయారు కదా, నిలబడడం దేవుని పక్షాన. అట్లా రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును రక్షణ దేవుని వాక్యము దేవుని ఆజ్ఞ ఐశ్వర్యం అండి. వారి క్షీణ దశ అన్యులకు అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమును. ఇప్పుడు వారు దేవుని ఆజ్ఞ శ్రేయ ప్రజలు ఏమంట కష్టాలు ఉన్నారంట. వారి పడిపోవడం వల్ల అన్ని జనులకు రక్షణ వచ్చిందంట. అన్ని జనులకి రక్షణ వచ్చిందంట. ఆజ్ఞ అతిక్రమించలేదంట. కష్టాలు ఉన్నారంట వాళ్ళు అని ఇక్కడ ఖచ్చితంగా పత్రికలో రాయబడుతున్న పౌలు గారు తెలుసు కనుక వారి చరిత్ర కనుక మూలం ఏంటంటే వారికి మనకి ఒక రక్షణ. మూలం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి మనకు కూడా ఏంటంటే రక్షణే మూలము. అదే ఐశ్వర్యము, అదే ఆశీర్వాదము. ఏమంటే శాశ్వతగా నిలిచే ఆశీర్వాదము. తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 1 దశ 2:14. అవును సహోదరులారా మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల ద్వారా అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే అర్థం ఏంటండి? దేవునికి ఇష్టలు కాదు, మనుషులందరికీ విరోధులు. దేవుని ఆజ్ఞ పాటించిన వాడు ఎవరైనా దేవుని నమ్మి కూడా దేవునికి ఇష్టడు. ఇప్పుడు మనం ఎవరో దేవునికి ఇష్టమా ఇష్టలు కాని వాళ్ళమా?
ఎందుకని ఆజ్ఞ పాటిస్తున్నాం కనుక. ఎప్పుడు వరకును మరణ పర్యంతం దేవుడు ఇష్టడువే కదా. యూదులు ఎందుకు ఖచ్చితంగా యూదులని పేరు కూడా చెప్తున్నాడు నాకు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించారు కనుక ఆ యూదులు ఎల్లప్పుడూ చెడ్డవారు అన్నాడు అక్కడ. ఎల్లప్పుడూ చెడ్డవారు దేవునికి. మరి 14 చదవండి సార్. మీరు యూదులలో 15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై. పాపం ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే. ఆ యూదులు ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞాతిక్రమిస్తున్నారు కనుక ప్రభువైన యేసును చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, మమ్మల్ని హింసిస్తున్నారు. అన్యజనులు రక్షణ పొందకుండా పొందుటకై వారితో మేము మాట్లాడకుండా. ఏం మాట్లాడతారండి? సువార్త. అన్యులు రక్షణ పొందడం ఏమిటండి ఆధారం? సువార్త చెప్పకుండా ఆటంకపరుస్తారంటే యూదులు. మళ్ళా ఏమంటే ఈ రాసండి 2000 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు ఆటంకపరుస్తున్నారు. ఈ రోజు వరకు సువార్త చెప్పి ఆటంకపరుస్తారండి. ఎంత ఖచ్చితంగా వాక్యం ఇక్కడ కూర్చోండి. అక్కడ దేవునికి ఇష్టలు కాని వారు సువార్త ఆటంకం చెప్పేవాడు చేసేవాడు ఎవరండి? దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. లోకంలో ఉందండి. దేవునికి ఇష్టలు సువార్త అర్థం చెప్పేవాడు, అర్థం వచ్చేవాడు. అసలు నిజమైన భక్తులకు అర్థం వచ్చేవాడు. అందరూ కూడా దేవునికి ఇష్టలు కాదు, ప్రజలందరికీ విరోధులుగా ఉన్నారు. రక్షణ భాగ్యానికి ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా ఇప్పుడు 2-3 సంగతులు చదివామంటే సమూయేలు గ్రంథంలో చదివాం, యెరిమియా గ్రంథంలో చదివాం, ద్వితీయోపదేశ గ్రంథంలో చదివాం. అన్ని కూడా ఆజ్ఞలు పాటిస్తే దీవెన, ఆజ్ఞ అతిక్రమం శాపం అని. ఏమంటే వీటన్నిటి కూడా ఎవరు యూదులు ఇప్పటివరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ వాక్యం చదివేప్పటికి రాసేటప్పటికి ఎలా ఉన్నారు? ఈ రోజున అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమము పాపమా పుణ్యమా? ఆజ్ఞాతిక్రమం దీవెన శాపమా? అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరంగా ఉంది. ఆజ్ఞ పాటిస్తే ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి ఆజ్ఞలు ఏముంది? దేవుని ఆజ్ఞలో ఎంత స్పష్టంగా చక్కగా చెప్పారు చూడండి. ఒకసారి ఆగండి. ఈ మాట అర్థం చెప్తూ సామెత ఆశీర్వాదకర వచనం 3:1 నుంచి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. దేవుని ఆజ్ఞ పాటిస్తే ఉందండి. దేవుని దగ్గర మంచివాడే, మనుషుల దగ్గర రెండు సంపాదించుకోవాలి. శరీర రీతిగా మనుషుల దగ్గర మంచి, ఆత్మీయంగా దేవుడి దగ్గర మంచి అనిపించుకోవాలి. దేంట్లో ఉండాలి? దేవుని ఆజ్ఞలో. చెప్పండి, దేవుని ఆజ్ఞ నష్టమా లాభమా? దీర్ఘాయుషంట. ఎక్కడండి ఆజ్ఞ ఏముందండి? తర్వాత ఇంకేముందండి? సుఖ జీవంతో గడుపు సంవత్సరములు. సంవత్సరం కాదండి, సంవత్సరం కాదు, రోజు కాదు, నెల కాదు, వారం కాదు, సంవత్సరాలు. సుఖ జీవంతో గడుపు సంవత్సరములను శాంతి సమాధానములు. దేవుని ఆజ్ఞలో ఇన్ని దాచిపెట్టాడు దేవుడు.
ఆ జీవితం ధన్యమండి. ఆ జీవితాలు ధన్యులమండి. మన ఎవరండి? ధన్యులమండి. కనుక ఈ ధన్యత కాపాడుకుందాం. ఈ ధన్యతను కాపాడుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 దేవుని వాక్యము ద్వారా మనం దొరికేది ఏంటి? మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తుని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన యందు జీవం పొందినట్లును ఇవి ఏం కావాలి? ఇప్పుడు మా విశ్వాసకే వ్రాయబడిన సంగతులు కావాలి, మనుషుల సంగతులు కాదు. ఏం కావాలండి? వ్రాయబడిన సంగతులు. చాలా కార్యాలు చేశారట, అన్ని రాయలేదట. వ్రాయబడిన సంగతులు అయితే మనము నిత్యజీవం పొందుట కొరకంట. ఈ వ్రాయబడిన సంగతులు ఎందుకంటే మనము నిత్యజీవం పొందుటకు వ్రాయబడ్డాయంటండి. అంటే ఏమైతే వ్రాయబడ్డాయో వాక్యము తీసుకొని ఆజ్ఞ ప్రకారం జీవిస్తే నిత్య జీవము, ప్రార్థనా జీవితము, ఆశీర్వాదకర జీవితము, జయకర జీవితము. ఏ జీవితం అంటే? జయకర జీవితం. ఏమవుతా జయకర జీవితం అంటారా? ఏమవుతా? ఏం లేదా? ఎందులో జీవితం అందలేదా? క్రీస్తు జయకరమైన నామం అనేది క్రీస్తులో చేయమండి. కానీ ఇలాగా అక్కడ వారు తెలియజేస్తున్నాడు. యోహాను అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, ఎందుకు వారికి రాయబడ్డాయి? మీ కొరకే, మీరు నిత్యజీవం పొందాలని. రాయబడినవి నమ్మండి. రాయబడినవి. అందుకే చాలా ఎప్పుడు కూడా బైబిల్ చదువుతుండాలి, వినాలి. నేను చాలా చెప్తాను. ఇవాళ ఆదివారం ఎందుకు ఆరాధనకి అంటే ఆజ్ఞ పాటించడం. రెండవది, నాకు ఈవేళ ఏ వాక్యం వస్తుందో, దేవుడు నాతో ఎలా ఏం మాట్లాడతాడో అని రావాలన్నాడు. అందుకని రాయబడినవి ఏంటంటే రాయబడినవి నమ్మితే అందుకు నిత్యజీవం అంట. అందుకు రాశాడట, అందుకు ఇచ్చాడండి ఈ వాక్యము. ప్రకటన 1:3 కూడా ఆ విషయం స్పష్టంగా నీవు ధన్యుడు అవ్వాలంటే 1:3 సమయము సమీపించదు కనుక ఈ ప్రవచన వాక్యము వినువాడు చదువువాడును దాన్ని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్న వాడును ధన్యులు. ఏంటంటే మరి ఎవరండి ఇప్పుడు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఇంటికాడ బైబిల్ ఇంటి దగ్గర ఎంతమంది చదువుతున్నారు? ఖాళీ ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ఖాళీ ఉందా? బైబిల్ చదివే ఖాళీ ఉందా? వాక్యం వినే సమయం ఉందా? వాక్యం వినే సమయం ఉందా? చదివేసరికి వెళ్తే అర్థం తెలుసుని అనుకున్నందుకు వల్ల లేదు, వినాలంట. మరి రెండూ చేసినప్పుడు ఆజ్ఞలు పాటిస్తున్నావా? గైకొంటున్నావా? చదివినాను వినడాను గైకొంటున్నావా? అప్పుడే నీవు ధన్యుడు, ధన్యురాలు. ధన్యత కావాలొద్దా? పర్లో బంగారు పట్టణం అండి. ఏ పట్టణం? తర్వాత ఇంకా ఏమన్నారంటే యోహాను 3:16 అందరూ చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభు ఎందుకు నీకు నా బట్టి నిత్య జీవం కొరకు మనం లోకసభకు ఆలోచిస్తున్నామండి. ప్రభు విషయంలో మనం ఎలా ఆలోచిస్తున్నామండి?
కేవలం లోక సంబంధమేనా? నిజంగా కేవలం లోక సంబంధంగానే ప్రభు మనకు కావాలా? శుద్ధి లోక సంబంధంగానేనా? రండి, నిత్య జీవం ఇచ్చేవాడు ఏంటంటే నిత్య జీవం కొరకు ఆ విలువ నీ కట్టబెట్టినందుకు బలియాగం అయ్యాడు. ఆ నిత్య జీవనే ఆ విలువను సదా ప్రభుత్వం ఉండే ఆ భాగ్యాన్ని నీకు ఇవ్వనందుకే ఆయన బలియాగం అయ్యాడు. మన కొరకు అర్పించేశాడు తండ్రి. ఇంత త్యాగం, అంత ప్రేమ అండి అందుకు గమనించాడు. దాని నుండి బయటికి వెళ్ళిపోకూడదండి. దాని నుండి ఆఖరిగా ఆజ్ఞలో ఆ విషయం మనం చూసుకుని ముగించుకుందాం. దశలో మొదటి పత్రిక కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. ఇవాళ ఆజ్ఞ మనకి ఏ ఆజ్ఞ ఉంది? ఇప్పుడున్న ఆజ్ఞ ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన రక్షణకరమైన పాప క్షమాపణ సంబంధించిన పాపాలు కడిగే ఆజ్ఞ ఏంటి? కొందరు మానుకున్నట్టుగా సమాజము కూడుట మానవద్దు. ఒకరికొకరు హెచ్చించుచు ఏంటండి ఇది ఆజ్ఞ అండి? సమాజం ఏంటి? సంఘముగా కూడుట. ఏంటండి? సంఘముగా కూడుట మానవద్దు. నేను ఇంటిగా బైబిల్ చదువుతాను కదా, ప్రార్థన చేసుకున్నాను కదా, నేను భక్తుడే కదా, భక్తుడే అనుకుంటారండి. ఇక్కడ ఏమాజ్ఞ ఉంది? ఇక్కడ సమాజముగా కూడుట మానవద్దు. మానవద్దు అంటే ఏంటంటే బతిమాడడం, అది ఆజ్ఞ. అదే ఆజ్ఞ. ఒకరికొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట. మీరు చూసిన ఏంటి ఆ దినము? ప్రభు పునరుద్ధాన దినము, ఆరాధన దినము సమీపించి మీరు చూసుకోవాలి. మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరికొకడు గురువర్గవలను ఆలోచిద్దాం. సత్యమును గూర్చి అనుజ్ఞానము పొందిన వారము. సత్యమును కూర్చొని అనుభవ జ్ఞానం పొందామంటే మనం తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలిగా ఉండదు. కానీ న్యాయము తీర్పు భయముతో ఎదురు చూచుటకు విరోధులను తగ్గించబోవు తీక్షణమైన అగ్ని యొక్క ఉండును. ఏమండి? ఆరాధన మానేసి ఏమండి ఆరాధన సమయం ఉండి ఆరాధన సమయం దొరికినప్పటికీ సొంత పనులతో దొడ్డిపోయే వారికి ఆజ్ఞ కదండి. రక్షణ పొందిన వారికి ఎవరికంటే రక్షణ పొందిన వారికి, ఆ పరలోక వారికి, నిత్య జీవానికి కావాలని వచ్చిన వారికి ఆజ్ఞ. ఏమండి? సమయం ఉండి ఆ దేవుడు సమయం ఇచ్చినప్పటికీ సొంత పనులు చూసుకుంటూ ఆ రోజున తిరిగినట్లయితే ఏమండి ఇంకా అతని కొరకు ఆమె కొరకు మళ్ళీ బలి అవ్వదు. ఇంకా మళ్ళీ బలియాగము లేదు. ఇంకా ఎవడైనా మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపబడకుండా ఏంటిది? ధర్మశాస్త్రం ఆజ్ఞ పాటించి తిరుగుతుంటే రాజుకుని చంపేమని ఒక ఆజ్ఞ ఉందంటండి. ఆజ్ఞ చచ్చినట్టు బతినట్టు ఎక్కట ఇట్లుండగా దేవుని కుమారుడైన దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము ఎక్కడుంది? ఇదిగో బల. దీని గురించి మాట్లాడుతున్నాండి. తాను పరిశుద్ధపరచబడుటకు. ఎందుకంటే ఇది బాప్తిజంలో పరిశుద్ధపరిచాడు. మరి లోకంలో ఉన్న మురికాయలు అంటించుకొని సిద్ధంగా ఉన్నాం కదా, తెలిసి దేని తప్పులు చేస్తాం కదా, మరి అదంతా కడగడానికి వల్ల అదంతా పరిశుద్ధపరచబడుటకు
సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండలకు పాత్రుడుగా ఎంచబడను. ఈ రోజులో ముగింపు వాక్యం ఏంటంటే మనం ఏంటంటే మనం 3 వారాలు ధ్యానిస్తున్నామండి. ఏంటో తెలుసా? జీవాత్మైన ఆజ్ఞ మరణాత్మవుతుంది, జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలకి జీవాత్మైన ఆజ్ఞ మరణాత్మైంది. జీవాత్మైన ఆజ్ఞ మరణాత్మం. మన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ ఏమైంది మనకి? జీవాత్మము. ఇక్కడ అక్కడ కుటుంబానికి, శరీరానికి, ఆత్మకి జీవాత్మైనది. ఇక్కడ దీర్ఘాయుష్. ఈ లోకం విడిచిన తర్వాత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, పరలోకం మీదే, పరలోకము మీదే అనే గొప్ప జీవాత్మైన ఆజ్ఞ. ఇప్పుడైతే ఈ పాటలో 3 చూసాం, నిర్గమాకాండ 25 చూసాం, ద్వితీయోపదేశం 28 అధ్యాయం చూసాం. ఏమండి? సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 15 అధ్యాయం చూసాం. తర్వాత దాని అనుభవంగా కొన్ని వాక్యాలు చూసాం. ఇప్పుడు మనకు ఆజ్ఞ, రక్షణ పొందుడు ఆజ్ఞ. ఆ యొక్క ప్రభు జన్మందు సమాజంలో కూడి మానొద్దు, సమాజం కూడా మానొద్దు. ఇదిగో ఆ యొక్క పాత్ర, నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరిచే పాత్ర అది. ఆయన రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తే, బలం నిర్లక్ష్యం చేస్తే నీవు కాలుతుంది. ప్రభువు కన్నెట్ లెక్క అన్నాడు. ఇక్కడ ఇంత కఠినంగా చెప్పారండి. మనం భయముతో, వణకుతో ఆయన ఆజ్ఞ పాటిస్తూ దేవుడి దీవులన్నీ పొంది పరలోకానికి అర్హులు కావాలని, ఆ నిత్యజీవం అనే భాగ్యము, ఆ ధైర్యత పొందాలని ఈ వాక్యం మనకు అందిస్తుంది. ఏంటంటే జీవాత్మైన ఆజ్ఞలు ఉన్నాం, మళ్ళీ మరణాథానికి వెళ్ళొద్దు, ఆజ్ఞ అతిక్రమము చేయొద్దు, ఆజ్ఞ అతిక్రమము చేయొద్దు. ఈవేళ ప్రభు బాధల్లోనే ఆజ్ఞ మనకు దాచిపెట్టించాడు. నేను కొనసాగించుకుందాం. సమయాన్ని దేవుడికి ఇద్దాం. సమయాన్ని దేవుడి సమయం అది. 6 రోజులు కష్టపడాలి. ఒక రోజు దేవునిది, ఒక రోజు రోజు ఎంత ఉంటాం ఇక్కడ గంట పట్టుమని ఎవడే అల్లుడు ఎంత గంట కూడా దేవుడు కూర్చోలేదా? చెప్పండి అమ్మా. మీరు కన్యలు నేను ఉన్నారు.